హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు నుంచి వరాహి నవరాత్రి స్టార్ట్ అయినాయి కాబట్టి మేమైతే ముందుగా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత హోమానికి అయితే వెళ్ళామన్నమాట. దానికోసం ప్రసాదం అయితే పానకం, దానిమ్మ విత్తనాలు అండ్ గెంజు గడ్డ కొడి పెడితే మంచిదని చెప్పి మేము పెట్టాము. ఆ తర్వాత దీపారాధన చేసి ఆవుని వేసి ఎర్రొత్తులేసి అగ్గిపుల్లతో వెలిగించకూడదు కాబట్టి కడ్డీలతో వెలిగించాను. అండ్ మాకు తెలిసింది నేను చెప్తున్నాను, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఆ తర్వాత అయితే ఇంకా ప్రసాదం పెట్టేసి గెంజు గడ్డ కూడా పెట్టేసి హారతి అయితే ఇచ్చేసామన్నమాట. ఆ తర్వాత హోమానికి వెళ్ళాలి కాబట్టి అండ్ ఇంకా హోమానికి అయితే స్టార్ట్ అయ్యే ముందు వరాహి అమ్మవారికి పూజ చేసేసి మొత్తం అయ్యగారు మొత్తం మంత్రాలు చదివేసి హోమానికి అయితే కూర్చున్నాం అన్నమాట. సో హోమం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆషాఢ మాసంలో వరాహి నవరాత్రులు 9 రోజులు 9 హోమాలు అయితే జరుగుతాయి. అండ్ ఆల్సో మంచి విశిష్టమైన రోజులు కాబట్టి పూజ జరుగుతుంది అనమాట. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.